Greetings to you, Lord, my dear friends. Hallelujah. Thank you, Jesus. Greetings to you all, my dear friends and my dear beloved ones and my dear brothers and sisters. Thank you, Jesus. Thank you for this giving this wonderful, great opportunity. Hallelujah. Thank you, Jesus. How are you all? మీరందరూ ఎలా ఉన్నారండి? Hope you are all good and safe and you are doing the wonderful work of God. మీరందరూ కూడా మరి సేఫ్గా సంతోషంగా యేసయ్య సన్నిధిలో ఉన్నారని, యేసయ్య పనిలో ఉన్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లెట్స్ హ్యావ్ ద వర్షిప్. కమ్ ఆన్, లెట్స్ జాయిన్ ఇన్ ద వర్షిప్. ఆరాధనలో మనం పాల్పొందుతామండి. ఎస్, ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ వర్షిప్. వర్షిప్ తోటి మనము మొదలు పెడతామండి. Hallelujah, 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 glory, 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 mahima, 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 స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. ద్వితీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, సకల ఆశీర్వాదాలకు తండ్రి నైనా కారుణ్యపుత్రులకు దేవా నీకే వందనాలు. మృత్యుంజయుడా నీకే వందనాలు. 24 పెద్దలతో 4 జీవులతో నిత్యం పరిశుద్ధుడు 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 మానక రాత్రి పగలు కొనియాడబడుతున్న దేవా నీకే వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Mahima, 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 mahima నీకే యేసయ్యా. Thank you, Lord. Thank you, my master. Thank you, my father. Thank you, Lord. This is a December month. Thank you, Lord. 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 అయ్యా, డిసెంబర్ మంత్ కి వచ్చి ఉన్నామయ్యా. అయ్యా తండ్రి, నేను తండ్రి క్రిస్మస్ రోజులలో వచ్చి ఉన్నాము తండ్రి. నీకే స్తోత్రం యేసయ్యా. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. I praise you, Lord. I worship you, Lord. Oh, hallelujah, hallelujah. Almighty God, Holy Spirit fire. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. సర్వసత్యం నడిపించే దేవా నీకే వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు నామమున నీ మొగ్గ తండ్రి నేను తండ్రి కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసి ఉన్న దేవా నీకే వందనాలు. సర్వశరీలకు దేవుడా నీకే వందనాలు. అల్ఫా ఒమేగా ఉన్న దేవా నీకే వందనాలు. అయ్యా తండ్రి, నేను ఉన్నవాడా అనువాడా తండ్రి నేను తండ్రి కడపటివాడా నీకే వందనాలు తండ్రి. ఏకైక దేవుడా నీకే వందనాలు. అయ్యా తండ్రి, నేను తండ్రి నీవు తప్పించి లోకంలో వేరే దేవుడు లేడయ్యా. నువ్వే సమస్తమై ఉన్న తండ్రి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, సర్వము ఎరిగి ఉన్న యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం యేసయ్యా, మీకే స్తోత్రం. ఓకేనండి, మనము ఆరాధించుకున్నాము. ఒక చిన్న పాట పాడుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. వాక్య లేఖనాలకు వెళ్ళిపోదాము. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చగలన, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరవలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమై ఉన్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం
త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజుము నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలగజేసిన పూజ్యుడా, మాటతోటి సృష్టినంతా కలగజేసిన పూజ్యుడా. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరవలేను. హల్లెలూయా, హల్లెలూయా అండి. ఓకే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీ డే 4 to 5 లైవ్ ప్రీచింగ్ విల్ బి దేర్, ఇంగ్లీష్ అండ్ తెలుగు సర్మన్. మరి ఏంటంటే ప్రియ సోదరి ప్రియ సోదరుడా, మరి 4 నుంచి 5 వరకు ప్రతి సాయంకాలము ఇలాగనే మరి కంప్లీట్ గా మరి ఏంటంటే 4 నుంచి 5 వరకు అనుదినము మరి వాక్య పరిచర్య ఉంటుందండి. ఇంగ్లీష్ లో ఉంటుంది, మళ్ళీ తెలుగులో కూడా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మీకు తెలుసు కదా, సో ఇంగ్లీష్ టు తెలుగు రెండిట్లో సెర్మన్ లో ఉంటుందండి. సో డైలీ ఉంటుందండి. అండ్ ఇట్ విల్ బి అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్, అండ్ యూట్యూబ్ లో ఇది అప్లోడ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే. అండ్ ఇక్కడ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. సో మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మరి ప్రార్థన చేసుకొని మనం వాక్య లేఖనాల్లోకి అడుగు పెడదామండి. మీరందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో అడుగు పెడదామండి. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా. సారీ, ఐ గాట్ ద కాల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్. ఓకే. ధవలన రక్తవర్ణ అభిషక్తుడా, నీకే బంగారు పాద వన్నా చెల్లిస్తున్నాను తండ్రి. మృత్యుడకు దేవా, నీకే వన్నా చెల్లించుకుంటున్నాం నైనా. అయా యెహోవా రాఫా, యెహోషమ్మా, నీకే వన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నేను అతన్ని విచ్చేసిన ప్రతి బిడ్డని దీవించండి. ఈ రోజు యేసేపు గురించి మేము ధ్యానిస్తుండగా అయ్యా పరిశుద్ధాత్మ దేవా నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఇంగ్లీష్ లో తెలుగులో అయ్యా తండ్రి శర్మని తీసుకుంటుండగా నీ ఆత్మాభిషేకం చేత ప్రతి బిడ్డని నింపి యేసేపు వాళ్ళు జీవించే హృదయాన్ని దయచేయమని. అయ్యా యేసేపు నిన్ను పోలి జీవించి ఉన్నాడు తండ్రి, క్రీస్తుని ధరించుకొని ఉన్నాడయ్యా. ప్రతి ఒక్క బిడ్డ క్రీస్తుని ధరించుకునే భాగ్యం దయచేయమని అయ్యా దాన్ని వైఫై పోకుండా కాపాడమని. You are all good and safe and fine my dear brothers and sisters. సోదరి సోదరుడా, మీ అందరిని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో డైలీ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. డైలీ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్. మీ అందరి గురించి నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నానండి. బికాస్ ఆఫ్ మై సిక్నెస్ 1 month I cannot able to come to the Facebook live. నాకు ఆరోగ్య పరిస్థితిని బట్టి నేను 1 month Facebook live కి రాలేకపోయానండి. By the grace of God today I was came to the Facebook live. ఈ రోజు యేసయ్య కృపను బట్టి నేను Facebook live కి వచ్చి ఉన్నానండి. సో ఆల్ ది గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. సో రియల్లీ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి కంప్లీట్లీ ఈ రోజు నుంచి ఈవెన్ ద సండే ఆదివారం కూడా ద లైవ్ ప్రీచింగ్ విల్ బి దేర్. మన లైవ్ ప్రీచింగ్ అనేది ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు సెర్మన్, ఇంగ్లీష్ టు తెలుగు సెర్మన్, ఇంగ్లీష్ లో అలాగనే తెలుగు సెర్మన్ లో కూడా ఉంటుందండి. సో యు పీపుల్ ఆల్ వాచ్ ఇట్. మీ అందరూ చూసి అండ్ బి బ్లెస్డ్, దీవెన పొందాలని కోరుతున్నాను. అండ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడాలని నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్ శామ్యుయల్ మనంటి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన శామ్యుయల్ మనంటి బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీకు ఫ్రమ్ ద ఆఫ్రికా నుంచి అండి. శామ్యుయల్ మనంటి వాజ్ the mighty man of the God and he is the prophet and he is a wonderful man of the God that he is always praying for me. He is my spiritual brother, always leading me. మరి ఆత్మీయ సహోదరుడైన మరి శామ్యుయల్ మనంటి
గొప్పగా వాడబడుతున్న దైవజనులు ప్రవక్తయ్య కూడా ఉన్నారు. మరి ఆత్మీయ అన్నగా అనుదినం నా గురించి ప్రార్థన చేస్తూ నన్ను నడిపిస్తూ ఉంటారు. కాబట్టి యేసేకి నేను వందనాలు తెలుపుతున్నాను. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసేకి మహిమ కలుగును గాక. లెట్స్ స్టార్ట్ ద ప్రీచింగ్. వాక్యంలోకి వెళ్దామండి. we are discussing about the Joseph life history. మనం ఏం చూస్తున్నామంటే యేసేపు జీవితం గురించి చూస్తున్నామండి. ఓకే, టుడే we are going to discuss. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే జోసెఫ్ వాజ్ సోల్డ్ ఇంటూ ఏ స్లావరీ. మరి ఏంటంటే మరి యేసేపు బానిసగా అమ్మబడి ఉన్నాడండి. we know that, మనకు తెలుసు why he was sold into the slavery. ఎందుకు అలాగా బానిసగా అమ్మబడి ఉన్నాడంటే because of his brothers jealous. తన సహోదరులకి వారి మీద ఉన్న ఆ ద్వేషాన్ని బట్టి, because of the jealous ఈర్ష్యని బట్టి వెరీ సాడ్, ఎంతో బాధకరం అండి. సో he was sold into the slavery when he was in the 17 years old age. అతను తన 17 years యవ్వన జీవితంలో ఉన్నప్పుడే బానిసగా అమ్మబడి ఉన్నాడండి. దట్ ఈస్ ద జీసస్ ప్లాన్ టు. అది యేసయ్య మరి యేసయ్య ప్రణాళిక కూడా ఉంది అండి. బికాస్ ఎందుకంటే జోసెఫ్ డ్రీమ్ హ్యాస్ టు బికమ్ ద ట్రూ. ఎందుకంటే యేసేపుకు వచ్చిన కలలు నెరవేరాలండి. సో దట్స్ ద కాజ్. అందుకే దిస్ ఈస్ ఆల్ హ్యాపెన్, అన్ని జరిగాయండి. సో నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జోసెఫ్. యేసేపు గురించి మనం చూస్తూ ఉన్నామండి. జెనసిస్ 37 చాప్టర్ 38 వర్స్. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే ఆది కాండము మరి 37 చాప్టర్ 38 వర్స్ చూడబోతున్నామండి. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ ఆర్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సమ్ ప్లేసెస్ దెన్ యు లిసన్ ఇట్. ఏదైనా మీరు ఎక్కడైనా పనిలో ఉంటే జస్ట్ వినండి. ఓకే, సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం. యా, okay, now we are going to see. I'm going to read it in English and again I'm going to read it in Telugu. English లో చదవబోతున్నానండి, మళ్ళీ తెలుగులో కూడా చదవబోతున్నాను. ఓకే, ఓకే. 36th చాప్టర్ Genesis 37-36 వర్డ్స్ we are going to see. మనం ఏం చూడబోతున్నామంటేనండి ఆది కాండం 37 చాప్టర్ మరి 36 వర్స్ చూడబోతున్నామండి. అబౌట్ ద జోసెఫ్ సోల్డ్. మరి యేసేపు మరి ఎలాగ అమ్మబడి ఉన్నాడో మనం ఇక్కడ చూడబోతున్నామండి. ఓకే, లెట్స్ డిస్కస్ దట్. ఒకసారి చూద్దాము. మిద్యానీయులు ఐగుప్తునికి అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులైన రాజు సంరక్ష సైన్యాధిపతిదైన పొతిఫెరకి అతన్ని అమ్మి వేసాను. దానికి పైగా మనం చూస్తున్నామండి. ఒకసారి మనం చూద్దాము. 28th వర్స్. మిద్యానీయులు నుండి యేసేపుని పైకి తీసి మిద్యానీయులు అక్కడ వెళ్తూ ఉన్నారంటండి. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ 28th వర్స్. ఒకసారి మనం చూద్దాం. అయితే పై నుంచి చూద్దాం మనం. ఒకసారి 27 వర్స్ నుంచి చూద్దామండి. జెనసిస్ 37 చాప్టర్ 27 వర్స్. ఈ ఇష్మాయేలు వానిని అమ్మివేయుదురు రండి, వారు మన సహోదరుడు, మన రక్త సంబంధియే కదా, వానికి హాని ఏమి చెయ్యరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులు వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? ఓకే, నౌ గోయింగ్ టు రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్. Genesis 37 chapter 26 verse. Then Judah said to his brothers, what profit is it if we kill our brother and conceal in the blood? Come, let us sell him to the Ishmaelites, and let not our hand be upon him, for he is our brother, our own flesh. And his brothers listened to him. Then Midian traders passed by, and they drave Joseph up and lifted him out of the pit and sold him to the Ishmaelites for 20 shekels of silver. 20 shekels of the silver కి మరి ఏంటంటే యేసేపుని ఇక్కడ అమ్మివేసి ఉన్నారండి. ఇక్కడ ఎంత కమ్మి వేసి ఉన్నారండి? 20 షెకల్స్ అనే సిల్వర్ కి మరి 20, ఇక్కడ తెలుగులో ఏముందంటే 20 తులములు వెండికి
20 తులముల వెండికి అతను అమ్మివేసి ఉన్నారండి. బికాస్ ఆఫ్ ద జెలస్, అలా అసూయ కలిగి ఉన్నారు. వై దే గాట్ ద జెలస్? వారు ఎందుకంత అసూయతో ఉన్నారు? వై ద జోసెఫ్ బ్రదర్స్ గాట్ దట్ మచ్ జెలస్ అపాన్ ద జోసెఫ్? ఎందుకు యేసేపు పైన సౌతులు అంతగా ఎందుకు అంత అసూయతో ఉన్నారు? వై దే వాంట్ టు కిల్ ద జోసెఫ్? యేసేపు చంపివేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారండి? బికాస్ ఎందుకు అంటే వి నో దట్, మనకు తెలుసు హీస్ డ్రీమ్ ఆల్వేస్ టెలింగ్ ద డ్రీమ్ టెలింగ్. అప్పుడు చూసినా కూడా తన కళ్ళు చెప్తూ ఉండేవాడు, ఆల్వేస్ టెలింగ్ దట్ ఐ గాట్ దిస్ టైప్ ఆఫ్ ద డ్రీమ్స్, నాకు ఇలాంటి కళలు వచ్చాయి, దిస్ టైప్ ఆఫ్ ద విజన్స్, ఇలాంటి దర్శనాలు కలిగాయి. సో దే గాట్ మోర్ జెలస్, ఇంకా వాళ్ళకి ఏంటంటే అసూయ కలిగింది. దే బికమ్ వెరీ యాంగ్రీ అపాన్ ద జోసెఫ్. యేసేపు మీద ఎంతగానో వారు చాలా కోపంతో, తీవ్రమైన కోపంతో ఉన్నారండి. బికాస్ ఆఫ్ దట్ యాంగ్రీనెస్, ఆ కోపం వల్ల ఏం జరిగిందంటే what happened? ఏం జరిగిందండి? బికాస్ ఆఫ్ దట్ యాంగ్రీస్ ఏం జరిగిందండి? దే వాజ్ డిసైడెడ్ టు సోల్డ్ ద జోసెఫ్ ఇంటూ ద స్లావరీ. అతనిని బానిసగా అమ్మి వేయడానికి, ఇష్మాయిల్కి అమ్మి వేయడానికి వాళ్ళు సిద్ధం మనసు కలిగి ఉన్నారండి. హౌ సాడ్, ఎంత బాధకరం అండి. యు నో గాడ్లీ చిల్డ్రన్, మన వాళ్ళైతే ఎలా ఉంటారంటే, అవర్ క్రిస్టియానిటీ క్రైస్తవులు ఎలా ఉంటారంటే, సమ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఇన్ దేర్ చైల్డ్హుడ్, తన చిన్ననాటి నుంచి హోప్ యు ఆర్ ద బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళు సహోదరుడు సహోదరి కావచ్చు. సో యు హ్యావ్ ద జెలస్ అపాన్ యువర్ బ్రదర్. నీ సహోదరుడు మీద నువ్వు ఈర్ష్య కలిగి ఉండొచ్చు. You are the jealous upon your brother. నీ సహోదరుని మీద నువ్వు ఈర్ష్య కలిగి ఉండొచ్చు. బికాస్ he is doing the good ministry, ఎంతో మంచి సేవ చేస్తున్నాడు. he is the international man of God, ఎంతో పెద్ద ఇంటర్నేషనల్ సేవకుడిగా ఉండొచ్చు. and he is very rich man in this world, ఈ లోకంలో ఎంతో ధనవంతుడిగా ఉండొచ్చు. and he was buy the car, అతను ఒక కారు కొనుక్కున్నాడు. he was buy the building, అతను ఒక బిల్డింగ్ కొనుక్కున్నాడు. so they got lot of the jealous. you know some brothers, కొంతమంది సహోదరులు ఎలా ఉంటారంటేనండి, your own blood, నీ సొంత రక్తం వారు, own flesh, నీ సొంత మాంసం అయి ఉన్నారండి. your own brother, నీ సొంత సహోదరుడి మీదనే having the lot of the jealous, ఎంతో అసూయతో ఉంటారండి. because of the సాతాన్ ద్వారా అండి. you know that, మీకు తెలుసా, demon is having the lot of the jealous. మీకు తెలుసా, అపవాది ఎంతగానో ఈర్ష్యతో ఉంటాడంటే ఎప్పుడు వాడు he want to always destroy you. ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తున్నా అంటే నిన్ను పతనం చేయాలని చూస్తూ ఉంటాడండి. what is the devil plan? అపవాది ప్లాన్ ఏంటండి? టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పతనం చేయాలని, టు కిల్ యూ, నిన్ను చంపివేయాలని, టు డిస్ట్రాయ్ యువర్ మినిస్ట్రీ, మరి నీ సేవని నాశనం చేయాలని, టు డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, టు డిస్ట్రాయ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ సహోదరుని నాశనం చేయాలని, టు డిస్ట్రాయ్ ఆల్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఆన్ యువర్ హార్ట్ డిజైర్స్, నీ హృదయంలో ఉన్న హృదయంలో ఏవైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా చెడగొట్టాలని, ఆల్వేస్ హ్యావింగ్ ద డిమోన్ ప్లాన్. అపవాది ప్లాన్ ఏంటండి? వాడి ప్లాన్ ఏంటి? ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నాశనం చేసేయాలని, ఎప్పుడు చూసినా నీ జీవితాన్ని పతనం చేయాలని వాడు చూస్తూ ఉంటాడండి. సో దట్స్ కాజ్. అందుకే యునో మీ అందరికీ తెలుసా, యునో జోసెఫ్ లైఫ్, యేసేపు జీవితము, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ లైఫ్, అద్భుతమైన జీవితం అండి. జోసెఫ్ డెస్టినీ ఈజ్ యువర్ డెస్టినీ. నేను ఆల్రెడీ చెప్పాను, యేసేపు డెస్టినీ గురి ఏదయ్యిందో అది నీ గురి అయ్యింది. జోసెఫ్ డ్రీమ్ ఈజ్ యువర్ డ్రీమ్ టుడే. యేసేపు ఎలాగా ఆల్ ద గ్లోరీ టు జీసస్, యేసేపు మహిమ కలుగును గాకండి. యేసేపు ఎలాగా తను మరి కలలు కని ఉన్నాడో, దట్ డెస్టినీ, డెస్టినీ ఏదైతే గురి ఉందో, దట్ డ్రీమ్ ఏదైతే కల కని ఉన్నాడో, దట్ విజన్, జోసెఫ్ విజన్ ఈజ్ యువర్ విజన్ టుడే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. యేసేపుకి ఉన్న దర్శనం నీది కూడా అయ్యున్నది. జోసెఫ్ డెస్టినీ ఈజ్ యువర్ డెస్టినీ. యేసేపులో ఉన్న గురి నీదే ఉన్నదండి. బికాజ్ ఎందుకంటే జోసెఫ్ వాస్ జీసస్ కిడ్. ఎందుకంటే యేసేపు కూడా ఎవరై ఉన్నారండి? యేసయ్య బిడ్డ ఉన్నారు. అండ్ యు ఆర్ ఆల్సో, నువ్వు కూడా యు ఆర్ ద ప్రెషియస్ ఇన్సైట్ ఆఫ్ ద జీసస్. యేసయ్య ఎదుట నువ్వు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, యు ఆర్ ద ప్రెషియస్ ఇన్సైట్ ఆఫ్ ద జీసస్ ఐస్. యేసయ్య కంటి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావంటే ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావండి. Jesus cannot see you that you are destroying. యేసయ్య చూడలేకున్నాను వల్ల పతనమైపోవడం, that you are addicted to the movies, సినిమాలకు ఆకర్షితులైపోవడము, to addicted to the serials, నాటకాలకు ఆకర్షితులైపోవడము, all these worldly things, లోకంలోకి అట్లా ఆకర్షితులైపోవడము. Jesus cannot bear that. యేసయ్య తట్టుకోలేకున్నారండి. because Jesus loves you. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. because Jesus loves you. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అగాపే లవ్, అగాపే ప్రేమతో
ప్రేమిస్తున్నాడండి. హల్లెలూయా. సో జోసెఫ్ ఇక్కడ యేసేపు why he was sold into the slavery, ఎందుకు అతడు బానిసగా అమ్మపడ్డాడు? బికాజ్ ఎందుకంటే జీసస్ వాస్ ద టీచ్ ద లెసన్. యేసయ్య ఏంటంటే ఇక్కడ మనకి ఒక పాఠం నేర్పించబోతున్నాడండి. when Joseph was gone in the trials only he was understand the love of God. అతను అలాంటి కష్టాలలో వెళ్ళాడు కాబట్టి, ఎవరండి? యేసేపు అలాంటి బంధకాలలో కష్టాలలో వెళ్ళాడు కాబట్టి he was understand the love of God. యేసయ్య ప్రేమని తెలుసుకున్నాడండి. he was understand the Jesus plan upon his life. యేసయ్య చిత్తం ఏదైతే ఉందో తన జీవితంలో తెలుసుకున్నాడండి. now you are moving in the lot of the trials. నువ్వు ఎన్నో పరిస్థితులలో వెళ్ళిపోతున్నావు. you don't have the తినడానికి తిండి కూడా లేదు. యూ డోంట్ హ్యావ్ ద ఫుడ్ టు ఈట్. తినడానికి భోజనం కూడా లేదు. యూ డోంట్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్. నీకు శాంతి లేదు. యూ వాంట్ టు కమిట్ ద సూసైడ్. నువ్వు మరణం అయిపోవాలనుకుంటున్నావు. యూ వాంట్ టు ఎండ్ అప్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆపివేయాలనుకుంటున్నావు. యు ఆర్ మూవింగ్ ఇన్ దిస్ ట్రయల్స్. ఇప్పుడు నువ్వు పరిస్థితులలో కష్టాలలో వెళ్ళిపోతున్నావు. వై యు ఆర్ గోయింగ్ ఇన్ ది ట్రయల్స్ మై డియర్ ఫ్రెండ్స్? నా స్నేహితులారా, ఎందుకు మీరు అలాంటి కష్టాలలో వెళ్తున్నారు అంటే టు కమ్ నియర్ టు జీసస్. యేసుకి ఇంకా సమీపంగా రావడానికి బై దిస్ ట్రయల్స్, ఇలాంటి కష్టాలలో దట్ జోసెఫ్ వాస్ సోల్డ్ ఇంటు ద స్లేవరీ. అతను అలా బానిసగా అమ్మబడి ఉన్నాడు కాబట్టి he was come to the near to the Jesus a lot more. అందుకే యేసయ్య యొద్దకి ఇంకా లీరామా షియారా బాంద్రి నోరియారా బాబా ఓరిలారాబా షికంద్రి యోరి సిఖిరా బాబా. then he was came, మరి ఏంటంటే he was came near to the Jesus a lot. యేసయ్య యొద్దకి ఎలా వచ్చి ఉన్నాడంటేనండి ఇంకా సమీపంగా వచ్చి ఉన్నాడు. some people will say, కొంతమంది ఏమంటారంటే అవర్ క్రిస్టియన్స్ ఏమంటారంటే when I came to the Jesus, నేను యేసు దగ్గరికి వచ్చానంటే when I was changed my life, నా జీవితాన్ని నేను మార్చుకున్నానంటే I have to go move a many trials. ఎన్నో సమస్యలను నేను వెళ్ళిపోవాలి. I'm suffering in the financially crisis. నేను అప్పుల బాధలో వెళ్ళిపోతున్నాను. I'm suffering in the mental disturbances. ఎన్నో మానసికంగా నేను నలిగిపోతున్నాను. What Jesus is given me, యేసయ్య నాకు ఇచ్చాడు. when I believe the Jesus, our Christians says, మన క్రైస్తవులు ఏమంటున్నారంటే అండి I believe the Jesus, నేను యేసయ్యని నమ్ముకున్నాను. that's because I am moving in the trials. అందుకే నేను ఇలాంటి కష్టాలలో వెళ్ళిపోతున్నాను. so that's the cause. అందుకే I want to leave the Jesus. నేను యేసయ్యని వదిలేయాలి. I want to return back to the Hindu condition. హిందూలోకి నేను వెళ్ళిపోవాలి. I want to return back to the Muslim. నేను వెనక్కి ముస్లింగా వెళ్ళిపోవాలని many Christians, చాలా మంది క్రైస్తవులు, many man of God, women of God, చాలా మంది దైవ సేవకులు, సేవకురాళ్ళు అండి, they cannot stand in the call of Jesus Christ. యేసయ్య ఇచ్చిన పిలుపుకి నిలబడలేకపోతున్నారండి. because of this trials is coming upon you. నీ మీదకి వస్తున్న ఈ ట్రయల్స్ ను బట్టి, నీ మీద కలుగుతున్న ఇలాంటి భయంకరమైన ట్రయల్స్ చూసి, కష్టాలను చూసి you are returning back. నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావండి. where you are returning back? ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోతున్నావండి? you are returning back to the world. లోకంలోకి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. I want the world. all the people says, లోకం ఏమంటున్నారంటే ఇప్పుడు నాకు లోకమే కావాలి. I don't need the Jesus. నాకు యేసయ్య అక్కర్లేదు అంటున్నారండి. బట్ హియర్ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే జోసెఫ్ లైఫ్, యేసేపు జీవితాన్ని మనం చూస్తున్నాము. he was sold into the slavery. అతను బానిసగా అమ్మపడ్డాడు యేసేపు. బట్ he does not leave the Jesus. కానీ యేసయ్యని అతను వదిలిపెట్టలేదండి. హల్లెలూయా. he was sold into the slavery. అతను బానిసగా ఉన్నాడు. but he does not leave the Jesus. యేసయ్యని వదిలిపెట్టలేదండి. he does not forsaken the Jesus. యేసయ్యని అతను వదిలిపెట్టలేదండి. he is always loving the Jesus. యేసయ్యని ప్రేమిస్తూనే ఉన్నాడు. he is obeying the Jesus. యేసయ్యకి లోబడే ఉన్నాడు. he was obeyed the Jesus will. యేసయ్య చిత్తానికి లోబడే then he was gone to the issue with he was gone to the slavery. అతను అలాగా బానిసగా వెళ్ళిపోయి ఉన్నాడండి. You know one thing, మీకు తెలుసా, he was obey the Jesus will. యేసయ్య చిత్తానికి లోబడి ఉన్నాడండి. Today my dear brother and sister, సోదరుడా, are you obeying the will of God? యేసయ్య చిత్తానికి నువ్వు లోబడుతున్నావా? Are you moving in your own will? నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నావా? జోసెఫ్, యేసేపండి at that time, ఆ సమయంలో he was alone. అతను ఒంటరిగా ఉన్నాడు. all the brothers was leaved him. తన సహోదరులందరూ వదిలేశారు. and his father is not there. తన తండ్రి కూడా అక్కడ లేడు. and he was crying a lot. ఎంతగానో బాధపడుతున్నాడండి. oh God save me, ఓ దేవా నన్ను కాపాడు. he's crying a lot. ఎంతగానో ఏడుస్తున్నాడండి. he is alone at that time. అతను ఒంటరిగా ఉన్నాడు. జోసెఫ్ is alone. అతను ఒంటరిగా ఉన్నాడు. he was in the darkness. అతను చీకట్లో ఉన్నాడు. he is having the lot of the fear. అతను భయంతో కూడా ఉన్నాడు. and he is thinking, అతను అనుకుంటున్నాడు,
మేబీ మై బ్రదర్స్ విల్ కిల్ మీ, నా సోదరులు నన్ను చంపివేస్తారేమో అని కూడా భయంతో ఉన్నాడండి. బట్ అయినప్పటికీ హీఈస్ డూయింగ్ ద ప్రేయర్, అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హీఈస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద ఫెయిత్ అపాన్ ద జీసస్. యేసయ్య మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడండి. డెఫినెట్లీ జీసస్ విల్ సేవ్ మీ, తప్పకుండా యేసయ్య నన్ను కాపాడతాడు. సో దట్ హిస్ ఫెయిత్, అతని విశ్వాసమే వాట్ హ్యాపెన్ ఏమైందండి, ఏమైందండి జీసస్ వాజ్ ప్లీజ్డ్. అతన్ని చూసి యేసయ్య ఎంతగానో ఆనందించారండి. అట్ దట్ టైం, ఆ సమయంలో యు జస్ట్ థింక్, ఒకసారి అనుకో, సపోజ్ యు ఆర్ ఇన్ ద జోసెఫ్ కండిషన్, యేసేపు పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే, ఆల్ యువర్ బ్రదర్స్ ఆర్ హేటింగ్ యు, నీ సహోదరులందరూ కూడా నేను ద్వేషిస్తున్నారు. సో దే హ్యావ్ ద లాట్ ఆఫ్ ద ప్లాన్ టు కిల్ యూ. వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకున్నారండి మిమ్మల్ని చంపివేయాలని. ఓకే, సో దే ఆల్సో రెడీడ్ ద నైఫ్, వాళ్ళు కూడా కత్తిని నూరుతూ ఉన్నారు. అండ్ దే వాజ్ రెడీ టు కిల్ యూ, నిన్ను చంపడానికి ఎన్నో పన్నాగాలు వేస్తూ ఉన్నారు. సో యు ఆర్ అలోన్, నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఓకే, యువర్ బ్రదర్స్ ఇస్ అరౌండ్ యు, నీ సహోదరులందరూ చుట్టుముట్టారండి. దే వాస్ టేకెన్ యువర్ వండర్ఫుల్ డ్రెస్, నీకు ఉన్న అందమైన డ్రెస్ ని, బ్యూటిఫుల్ డ్రెస్, అందమైన డ్రెస్ ని అండి దే వాస్ టేకెన్ అవుట్, బయట తీసేస్తారండి. దే వాస్ టేకెడ్, దాన్ని చించి పడేశారండి. అండ్ దే వాస్ థ్రోడ్ యు, వాళ్ళు నిన్ను పడివేశారు. వేర్ యువర్ బ్రదర్స్ థ్రోడ్ యు, నీ సహోదరులను ఎక్కడ పడేసి ఉన్నారండి? దే వాస్ థ్రోడ్ యు ఇంటూ ద డంజన్, వాళ్ళు ఒక డంజన్ లో పడివేస్తారు అనుకున్నామండి. వాళ్ళు నీ ఒక డంజన్ లో పడివేశారండి. సో హౌ యు ఫెల్ట్, నువ్వు ఎంతగా ఎలాగైపోతావండి? యుల్ క్రై, నువ్వు ఏడుస్తావు. హెల్ప్ మీ బ్రదర్, నా సహోదరులు కాపాడండి అంటారండి. ఓ జీసస్ ప్లీజ్ సేవ్ మీ, యేసయ్య కాపాడండి అని అంటారండి. యునో ఆ టైంలోనండి జోసెఫ్ యేసేపండి హీ కెన్ డై, అతను చనిపోవచ్చండి. బికాజ్ ఎందుకంటే దట్ పిట్, అతను ఉన్న ఆ పిట్, యునో దేర్ ఇస్ నో వాటర్, అతను ఉన్న ఆ ఊబిలో నీళ్లు లేవు. దేర్ ఇస్ నో వాటర్, అక్కడ నీళ్లు లేవండి. అండ్ ఆల్ ద సర్పెంట్స్ ఆర్ అరౌండ్ హిమ్, అతని చుట్టూ పాములు ఉన్నాయండి. ఓ జోసెఫ్ ఇస్ క్రైయింగ్, యేసేపు ఏడుస్తూ ఉన్నాడండి. డూ యు నో వన్ థింగ్, మీకు తెలుసా, ఇన్ ద టైం, ఆ సమయంలో వెన్ హీ వాస్ ఇన్ దట్ పిట్, అతను ఆ ఊబిలో ఉన్నప్పుడు హూ ఇస్ విత్ హిమ్, అతనితో ఎవరున్నారో మీకు తెలుసా? డూ యు నో, మీకు తెలుసా ఎవరున్నారు? ఆల్ ద బ్రదర్స్ ఆర్ లీవ్డ్ హిమ్, సహోదరులు వదిలేశారు. దే ఆర్ ఎంజాయింగ్, వాళ్ళు ఆనందిస్తున్నారు. వి వాస్ డిస్ట్రాయిడ్ ద జోసెఫ్, యేసేపుని మేము ఇలా కొట్టుకుంటున్నారండి. ఇంకా అయిపోయింది, యేసేపు కథ అయిపోయింది. జోసెఫ్ అయిపోయింది, యేసేపు కథ అయిపోయింది, హీఈస్ అవుట్, వాడు అయిపోయినాడు అనుకుంటూ ఉన్నారండి. బట్ డూ యు నో, మీకు తెలుసా, when he was in that pit, అతను అలాగా ఊబిలో ఉన్నప్పుడు who is with him, ఎవరున్నారో మీకు తెలుసా? Jesus is with him, యేసయ్య అతనితో ఉన్నాడండి. Jesus is with Joseph, యేసేపు తోటి ఉన్నాడండి. when you are in the trials, నువ్వు బంధకాలలో ఉన్నప్పుడు, when you are in the bondages of the Satan, యాక అపవాది కాడి కింద ఉన్నప్పుడు, when you are moving in the all the big lot of horrible trials, భయంకరమైన ట్రయల్స్ లలో, భయంకరమైన పరిస్థితులలో వెళ్తున్నప్పుడు who is with you, నీతో ఎవరున్నారండి? Jesus is with you, యేసయ్య ఉన్నాడండి. when Joseph was sold into the slavery, యేసేపు అలాగా బానిసగా అమ్మబడుతున్నప్పుడు కూడా Jesus is there, యేసయ్య ఉన్నాడు. Jesus is watching, యేసయ్య చూస్తూ ఉన్నాడు. Jesus is looking the Joseph, యేసేపు చూస్తూ ఉన్నాడు. and Jesus is testing the Joseph, యేసేపుని పరీక్షిస్తూ ఉన్నాడండి. You have to understand, మీరు అది అర్థం చేసుకోవాలండి. He is not alone in that pit, ఆ ఊపిలో అతను ఒంటరిగా లేడండి. Jesus is with him, యేసయ్య తోడై ఉన్నాడండి. హల్లెలూయా. టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో, ఇన్ యువర్ మినిస్ట్రీ, నీవున్న సేవలో, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా సహోదరి, యు డోంట్ హ్యావ్ ఎనీవన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎవ్వరు లేరేమో. whom you love so much, నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమించినావో, they was left you, నిన్ను వదిలేశారేమో. యువర్ బ్రదర్, నీ సహోదరుడు, యువర్ సిస్టర్, నీ సహోదరి, యువర్ మదర్, నీ తల్లి, యువర్ వైఫ్, నీ భార్య, యువర్ హస్బెండ్, నీ భర్త, యువర్ చిల్డ్రన్, నీ పిల్లలు. బట్ టుడే ఎవరు వదిలేసినా సరే యేసయ్య వదిలిపెట్టారండి. నిన్ను ఎవరు వదిలేసినా సరే యేసయ్య వదిలిపెట్టాడు. యేసయ్య ప్రేమదండి. యేసేపు అలాగా ఊబిలో ఉన్నాడు కానీ ఒంటరిగా లేడు, యేసయ్య తోడై ఉన్నాడండి. ఏంజెల్స్ ఇస్ అరౌండ్ హిమ్, దేవదూతలు చుట్టూ ఉన్నారండి. హీస్ క్రైయింగ్, వెన్ హీ స్టార్టెడ్ క్రైయింగ్, అతను ఏడ్చడం మొదలు పెట్టినప్పుడు, వెన్ జోసెఫ్ స్టార్టెడ్ వీపింగ్, అతను కన్నీరు కాచడం మొదలు పెట్టినప్పుడు, జీసస్ సేవ్ మీ, యేసయ్య రక్షించండి. ఓ బ్రదర్ సేవ్ మీ, నా సహోదరులను రక్షించండి అంటే దే డస్ నాట్ రికగ్నైజ్ దట్, వాళ్ళది గుర్తించలేదు. కానీ జీసస్ హర్డ్ దట్, యేసయ్య విన్నాడండి. when he was crying in that darkness, ఆ చీకట్లో ఉన్నాడు కాబట్టి అతను ఏడుస్తున్న ఆ మొరని యేసయ్య విన్నాడండి. బికాజ్ ఎందుకంటే జోసెఫ్ క్యారెక్టర్ ఆల్వేస్ ప్లీజింగ్ ద జీసస్. ఎందుకంటే యేసేపుకున్న స్వభావం యేసయ్యని ఎప్పుడు కూడా సంతోష పెడుతూ ఉండిందండి. దట్స్ ద కాజ్. అందుకే
అందుకే జీసస్ యేసయ్య when he was in that condition, అలాంటి సమయంలో కూడా he's there, అక్కడే ఉన్నాడండి. టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరుడా, డోంట్ థింక్ దట్ యు ఆర్ ద అలోన్. నువ్వు ఎప్పుడు అట్లా అనుకోవద్దు, నేను ఒంటరిగా ఉన్నాను. ఆల్ ఆర్ ఫర్సేకెన్ మీ, అందరూ నన్ను వదిలేశారు. ఐ యామ్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నాను. ఐ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్, నా జీవితాన్ని నేను ముగించి వేయాలి. డోంట్ థింక్ లైక్ దట్, అలా అనుకోద్దండి. జోసెఫ్ డస్ నాట్ థింక్ లైక్ దట్. ఏసేపు అలాగా ఆలోచించలేదండి. హీ డస్ నాట్ థాట్ దట్ ఐ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్ బికాజ్ మై బ్రదర్స్ వర్ సోల్డ్ మీ టు ద స్లేవరీ. నా సహోదరులు నన్ను బానిసగా అమ్మివేశారు. ఇష్మాయిల్కి అమ్మివేసి ఉన్నారు. వాళ్ళందరూ ఇష్మాయిల్ వాళ్ళకి, ఆ మిద్యానీయుల వాళ్ళకి అమ్మివేసి ఉన్నారు. సో నేను చనిపోవాలని ఏసేపు అనుకోలేదండి. హీ వాస్ స్టాండ్, అది నిలబడ్డాడు విత్ ఫెయిత్, విశ్వాసంతో నిలబడ్డాడు. అండ్ మెనీ ట్రయల్స్, ఇంకా అక్కడ అడుగు పెట్టిన తర్వాత మెనీ ట్రయల్స్ హీ వాజ్ ఫేస్డ్. అతను ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాడండి. బట్ హీ డస్ నాట్ లీవ్ ద ఫెయిత్ అపాన్ ద జీసస్. కానీ అతను విశ్వాసం ఎప్పుడు కూడా యేసయ్య మీద వదిలిపెట్టలేదండి. స్మాల్ ట్రయల్ విల్ కమ్ టు యూ. ఏదో చిన్న సమస్య వస్తే యూ విల్ లీవ్ ద జీసస్. యేసయ్యని వదిలేస్తావు, కరెక్టేనా? సపోజ్ జీసస్ వాజ్ నాట్ గివెన్ యూ ద గుడ్ జాబ్, యేసయ్య నీకు మంచి ఉద్యోగం ఇవ్వలేదు. సపోజ్ జీసస్ ఈస్ నాట్ గివెన్ యూ ద గుడ్ లైఫ్ పార్ట్నర్, నీకు మంచి జీవిత భాగస్వామిని ఇవ్వలేదు. ఇమ్మీడియట్లీ వెంటనే ఏమైపోతున్నారంటే యు వాస్ లీవ్ ద జీసస్. యేసయ్యని వదిలేస్తున్నారండి. జీసస్ డస్ నాట్ గివెన్ మీ దిస్ జాబ్, యేసయ్య నాకు ఉద్యోగం ఇవ్వలేదు. జీసస్ డస్ నాట్ మ్యారీడ్ మీ, యేసయ్య నాకు వివాహం చేయలేదు. జీసస్ డస్ నాట్ ఫుల్ఫిల్ మై ఆల్ హార్ట్ డిజైర్స్, నేను కోరుకున్న నా హృదయ వాంఛలు యేసయ్య ఏం తీర్చలేదు. దెన్ వాట్ యు విల్ డు, నువ్వేం చేస్తావంటే యు స్టాప్ ద చర్చ్, నువ్వు మరి మందిరాన్ని మానేస్తావు. యు స్టాప్ డూయింగ్ ద ప్రేయర్, ప్రార్థన మానివేస్తావు. అండ్ యు స్టార్ట్ బ్లేమింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుని మీద నిందలేసి మాట్లాడతారండి. యు స్టార్ట్ బ్లేమింగ్ ద ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాల మీద నిందలేసి మాట్లాడతారండి. అండ్ యు స్టార్ట్ బ్లేమింగ్ ద జీసస్, యేసయ్య మీద నిందలేస్తారండి. బికాస్ ఆఫ్ యూ జీసస్, యేసయ్య నీ ద్వారానే టుడే ఐ యామ్ మూవింగ్ ఇన్ దిస్ కండిషన్, ఇలాగా నేనున్నానని ఎంతమంది అంటున్నారండి. టుడే ఐ యామ్ ఇన్ దిస్ సిక్నెస్, ఇలాంటి అనారోగ్యంతో నేనున్నాను. బికాస్ ఆఫ్ యూ జీసస్, నీ ద్వారా నేను ఇలా ఉన్నానయ్యా. బికాస్ ఐఎమ్ మూవింగ్ దిస్ ఫైనాన్షియలీ క్రైసిస్, అప్పుల బాధలో నేను ఉన్నాను. బికాస్ ఆఫ్ యూ జీసస్, నీ ద్వారా నేను ఇలా ఉన్నానని ఆల్వేస్ బ్లేమింగ్ ద జీసస్. ఎప్పుడు చూసినా కూడా మనం యేసయ్యని నిందలు వేస్తూ ఉన్నామండి. రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరి గుర్తు పెట్టుకో, బ్లేమింగ్ నేచర్, అలాగ నిందలు వేసేది, ఆల్వేస్ కర్సింగ్ ద అదర్స్, అవతల వాళ్ళని చెప్పించేది, దట్ ఈస్ ద డెవిల్ నేచర్. అది అపవాది నేచర్ అండి. దట్ ఈస్ ద డీమోన్ నేచర్, అది అపవాది నేచర్ అండి. అది యు హావ్ టు అండర్స్టాండ్ దట్, నువ్వు అది కనుగొనాలి. యు హావ్ టు నో, నువ్వు తెలుసుకోవాలి. జోసెఫ్ ఈస్ అలోన్, యేసేపు ఒంటరిగా ఉన్నాడు. బట్ హీ డస్ నాట్ కర్స్ ద జీసస్. యేసయ్యని మరి అతను ఏం శపించలేదండి. హీ డస్ నాట్ బ్లేమ్ ద జీసస్, యేసయ్యని అతను నిందలు వేయలేదండి. జీసస్ వై యు థ్రోడ్ మీ ఇన్ దిస్ పిట్, ఇలాగా నన్ను ఎందుకు ఇలాగా పడవేసినారు వీళ్ళు, ఇట్లాగా నన్ను ఎందుకు ఇలాగా ఈ ఊపిలో పడవేసినారు వాళ్ళు. యేసయ్య, నన్ను ఎందుకు నువ్వు ఇలాగా ఊపిలో పడవేస్తే ఊరుకున్నావు? వై యు ఆర్ వాచింగ్ లైక్ దిస్, నువ్వు ఎందుకు ఇలా చూస్తూ ఉన్నావు? ఓ మై బ్రదర్స్ వర్ సోల్డ్ మీ ఇంటూ స్లేవరీ. ఓ నా సహోదరులందరూ కూడా నన్ను బానిసగా అమ్మివేస్తున్నారు. వై యు డోంట్ షో ద మెర్సీ అపాన్ మీ, నా మీద కనికరం లేదా నీకు అని. హీ డస్ నాట్ స్టార్ట్ ఇట్, హీ ఈస్ నాట్ వీపింగ్ లైక్ దట్. అలాగా అతను ఏమి ఏడ్చట్లేదండి. హీ వాస్ జస్ట్ ఒబే ద విల్ ఆఫ్ గాడ్, యేసయ్య చిత్తానికి లోబడాడండి. సో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సోదరుడా, టుడే యు హావ్ టు ఒబే ద జీసస్ విల్. యేసయ్య చిత్తానికి మీరు లోబడాలండి. యు హావ్ టు ఒబే ద జీసస్ విల్. యేసయ్య చిత్తానికి లోబడాలండి. జోసెఫ్ వాస్ సబ్మిటెడ్ టు ద జీసస్ విల్. యేసేపు అతను నిర్ణయించుకున్నాడు, ఇది యేసయ్య చిత్తమయ్యే ఉంటుంది. సో ఐ విల్ బి ఏ స్లేవ్ ఇన్ దట్ ఈజిప్ట్. ఆ ఈజిప్ట్ లో నేను అలాగనే బానిసగునుడు యేసయ్య చిత్తమై ఉంది అని అతను గ్రహించాడు. సో హీ వాస్ లెఫ్ట్. అతను ఏం చేసిన దానికి అతను లోబడ్డాడు. హీ వాస్ ఒబే దట్, అతను లోబడ్డాడండి. ఆఫ్టర్ ఒబేయింగ్ దట్, ఒకసారి లోబోయ్ చేసిన తర్వాత లెట్స్ సీ ఒకసారి మనం చూద్దామండి. ఓకే, సో లెట్స్ గో టు ద జెనసిస్ 36 chapter. Okay, Genesis 36 and 37 chapters. In over there 29th verse లో మనం చూద్దామండి. ఆఫ్టర్ దే వాస్ సోల్డ్ హిమ్ ఫామ్ ద 20 shekels of silver. మరి ఎంతకు అమ్మివేశారంటండి యేసేపుని పైకి తీసి ఇష్మాయిలకి 20 తులముల వెండికి. 20 తులముల వెండి అంటే మనం కౌంట్ చేసుకుంటే ఈ కాలం ఎంత ఉంటో చెక్ చేయండి. దానికి అమ్మివేశారంట.
So 29th verse, when Reuben returned to the pit and saw that Joseph was not in that pit, he tore his clothes. తన సహోదరుడు రూబేన్ వచ్చాడండి. రూబేన్ వాజ్ అ గుడ్ మ్యాన్. రూబేన్ ఎవరంటే మంచి వాడండి. సో రూబేన్ ఆ గంటకు తిరిగి వచ్చినప్పుడు ఏసేపు గుంటలో లేకపోగా అతను తన బట్టలు చింపుకున్నాడండి. సో రూబేన్ వాజ్ గాన్ అవుట్ సైడ్. మనం చూస్తున్నాం ఇక్కడ రూబేన్ ఏంటంటే బయటికి వెళ్ళిపోయాడండి. రూబేన్ ఆలోచన ఏంటంటే ఐ వాంట్ టు సేవ్ జోసెఫ్. ఏసేపుని ఎలాగైనా రక్షించాలి. బికాస్ హీఈస్ మై బ్రదర్. అతను నా సహోదరుడు. హీఈస్ మై ఓన్ ఫ్లెష్. ఇతను నా మాంసమై ఉన్నాడు. ఓన్ బ్లడ్, నా రక్తమై ఉన్నాడు. ఐ వాంట్ టు సేవ్ ద జోసెఫ్. ఏసేపుని రక్షించాలి. సో హీ వాజ్ గాన్. అతను ఎక్కడికి బయటికి వెళ్ళాడు టు సేవ్ ద జోసెఫ్. ఏసేపు రక్షించడానికి సంథింగ్ హీ వాజ్ గాన్ అవుట్ సైడ్. బయటికి ఎందుకో వెళ్ళి ఉన్నాడండి. సో ఆఫ్టర్ వెన్ హీ రిటర్న్ బ్యాక్, అతను రూబేన్ వస్తూనే జోసెఫ్ ఇస్ నాట్ దేర్. ఏసేపు అక్కడ లేడు. హీ షాక్డ్. అతను ఆశ్చర్యపోయాడు. వేర్ ఇస్ ద జోసెఫ్? ఏసేపు ఎక్కడున్నాడు? బ్రదర్స్, సహోదరులారా, వేర్ ఇస్ ద జోసెఫ్? ఏసేపు ఏడి? దే సేస్, వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? దే సేయింగ్ ద లై. అబద్ధం చెప్తున్నారండి. దే సేయింగ్ ద లై. అబద్ధం చెప్తున్నారండి. యు నో వాట్ ద లై? ఎంత భయంకరమైన అబద్ధమో తెలుసా? మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, డోంట్ సే ద లైస్. అబద్ధాలు చెప్పొద్దండి. ఇఫ్ యు సే ద లై, అబద్ధం నువ్వు చెప్తుంటే, సపోజ్ ఆల్వేస్ అవర్ వరల్డ్ ఇస్ టెలింగ్ ద లైస్. మరి లోకమంతా అబద్ధాలు చెప్తూ ఉంటారండి. అవర్ క్రిస్టియన్స్ ఆల్సో టెలింగ్ ద లైస్. మరి క్రైస్తవులు కూడా అబద్ధాలు చెప్తూనే ఉంటారండి. పీపుల్ లవ్ ద లైస్. మీ అందరికీ తెలుసు కదా, చాలా మంది ఏంటంటే అబద్ధాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారండి ఇక్కడ. సో టుడే ఐఎమ్ సేయింగ్, ఈరోజు నేను చెప్తున్నాను, దోస్ హూ సే ద లైస్, అబద్ధాలు నువ్వు చెప్తే ఏమవుతుందంటే యూ విల్ గో టు ద హెల్. నరకానికి వెళ్ళిపోతావు. బికాజ్ ఎందుకంటే వెన్ యూ స్టార్టెడ్ టెల్లింగ్ ద లైస్, అలాగ అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే, ద ఫాదర్ ఆఫ్ ద లైస్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద లైస్, అబద్ధాలకు జనకుడు ఒకడు ఉన్నాడండి. వాడు ఎవడండి? సాటన్, అపవాదండి. హీ విల్ కమ్ అండ్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, నీ జీవితాన్ని అపవాది వచ్చి పతనం చేస్తాడు. జాగ్రత్త. డోంట్ సే ద లైస్. అబద్ధాలు చెప్పొద్దు. సో యూ హావ్ టు అండర్స్టాండ్ దట్. ఇక్కడ తెలుసుకోవాలి. సే వి ఆర్ వాచింగ్ దిస్ జోసెఫ్ చాప్టర్. ఏసేపు గురించి మనం చూస్తూ ఉన్నా. ఇఫ్ యు సే వన్ లై, ఒక అబద్ధం చెప్తే, నౌ యంగ్స్టర్స్, యవనస్తులు చెప్తున్నారండి. వాట్ ద లై యంగ్స్టర్స్ సేస్? యవనస్తులు ఏం చెప్తున్నారండి? యు ఆర్ సేయింగ్ లైస్ టు యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు నువ్వు అబద్ధం చెప్తున్నావు. మదర్, ఐ హ్యావ్ ద స్పెషల్ క్లాస్. తల్లి, నాకు ఒక స్పెషల్ క్లాస్ ఉంది. సో ఐ కెనాట్ ఏబుల్ టు కమ్ టు చర్చ్. నేను మందిరానికి రాలేను. ఓకే ఫాదర్, ఐ హ్యావ్ ద స్పెషల్ క్లాస్. తండ్రి, నాకు ఒక స్పెషల్ క్లాస్ ఉంది. ఐ కెనాట్ ఏబుల్ టు కమ్ టు చర్చ్. నేను అందుకే మందిరానికి రాలేదు. యూ పీపుల్ గో. మీరు వెళ్ళిపోండి. ఐ హ్యావ్ ద స్పెషల్ క్లాస్. నాకు స్పెషల్ క్లాస్ ఉంది. ఐ హ్యావ్ టు అటెండ్. దాన్ని నేను అటెండ్ చేయాలని. వేర్ యు ఆర్ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? whom you are meeting, నువ్వు ఎవరిని కలుసుకుంటున్నావు? యువర్ బాయ్ ఫ్రెండ్, నీ ప్రేమికుని కలుసుకుంటున్నావు. యువర్ గర్ల్ ఫ్రెండ్, నీ ప్రేయసిని కలుసుకుంటున్నావు. యువర్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ లైస్. నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు అబద్ధం చెప్తున్నావు. యువర్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్ ఆల్సో లైస్. యేసయ్య దగ్గర కూడా మీరు అబద్ధాలు చెప్తారండి. యువర్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్ ఆల్సో. యేసయ్య దగ్గర కూడా చెప్తారు. జీసస్, యేసయ్య, ఐ విల్ స్టాప్ ద డ్రింకింగ్. నేను తాగుడు మానేస్తున్నాను. ఐ విల్ స్టాప్ దిస్ ఆల్ ద అడల్ట్ మూవీస్. ఈ రోజు నేను 9 సినిమాలు చూడను. ఐ విల్ స్టాప్ దిస్ ఆల్ ద మూవీస్. సినిమాలు నేను మానివేస్తాను. సీరియల్స్ నేను మానివేస్తాను. యు గివ్ ద ప్రామిస్ టు జీసస్. నువ్వు యేసయ్యకి ఏమి ఇస్తున్నారండి? మాట ఇస్తున్నారు. బట్ యు ఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ దట్ ప్రామిస్. కానీ ఆ మాటలో మీరు నిలబడడం లేదు. యేసయ్యకేమో నువ్వు వాగ్దానం ఇస్తున్నావు, కానీ నిలబడడం లేదు. డూ యు నో వన్ థింగ్? మీ అందరికీ తెలుసా? జోసెఫ్ నెవర్ లైడ్. మీకు తెలుసా? యేసేపు ఎప్పుడు అట్లా అబద్ధం చెప్పలేదండి. హీస్ ఆల్వేస్ హ్యావింగ్ ద హానెస్టీ. యేసేపు ఎలా ఉన్నాడంటే ఎప్పుడు కూడా నిజాయితీ పరుడుగా ఉన్నాడండి. ఓ హిస్ బ్రదర్ సేస్, తన సోదరులు అన్నారు, యూ కెన్ సే ద లైన్, అబద్ధం చెప్పొచ్చు, ఏం కాదు. బట్ హీ సెడ్, అతను అన్నాడు, ఐ ఫియర్ టు జీసస్. నేను యేసుకి భయపడుతున్నా. ఐ హావ్ ద గాడ్స్ ఫియర్ ఇన్సైడ్ ఇన్ మీ. నాలో ఏం భయం ఉంది? దేవుని భయం ఉంది. సో ఐ నెవర్ సే ద లైస్. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పను అంటున్నాడండి అతను. కెన్ యు సే లైక్ దట్? అలా నువ్వు చెప్తావా? కెన్ యు సే లైక్ దట్? అలా నువ్వు చెప్తావా? ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ విల్ సే, నీ స్నేహితులు ఎవరన్నా అన్నారనుకో, యూ కెన్ టెల్ దట్, నువ్వు అబద్ధం చెప్పేసే, నో ప్రాబ్లం అంటే, ఐ విల్ సే, నేను చెప్తానులే అని అంటారండి యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళు. డూ యు అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సహోదరుడా, పీపుల్ లవ్ ద లైస్. మనుషులకి అబద్ధం చెప్పడం చాలా ఇష్టం అండి. యు నో దట్ ఈస్ అ బిగ్ సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. మీరు తెలుసుకోవాలి, అది పెద్ద పాపం అండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. యేసయ్య ఎదుట యు హావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలి. సో హియర్, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. అబద్ధం, లెట్స్ సీ.
Okay, and returned to his brother and said, the boy is gone, and where shall I go? Then they took Joseph's robe and slugged a goat and dipped the robe in the blood, and they sent to the robe of many colors and brought into their father and said, వాళ్ళు ఏం చెప్తున్నారండి తండ్రికి? దే సేయింగ్ ద లై. వాళ్ళు ఏం అబద్ధం చెప్తున్నారు? ఆల్ ద బ్రదర్స్ సోదరులందరూ ఏం చెప్తున్నారండి అబద్ధము? సి బిగ్ లై, ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నారో చూడండి. సో వాట్ దే వాస్ డన్, ఇక్కడ మనం ఒకసారి తెలుగులో చదువుదామండి. యోధకు తిరిగిపోయి, చిన్నవాడు లేడా, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యేసేపు అంగిని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను. చూసారా వాట్ దే డన్? వాళ్ళు ఏం చేశారో చూసారా? బిగ్ సీన్, ఎంత పెద్ద పాపం అండి. బిగ్ లై, పెద్ద భయంకరమైన అబద్ధం చెప్పారండి. అరే ఆల్ ద బ్రదర్స్, అందరు సహోదరులు, దే వాస్ సోల్డ్ ద జోసెఫ్ ఇంటూ ద స్లేవరీ, అతనిని బానిసగా అమ్మి వేశారు. బట్ హియర్ ఇక్కడ ఏం చెప్తున్నారు? కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారండి? యువర్ సన్ ఈస్ డెడ్, నీ కుమారుడు చనిపోయాడు. సంథింగ్ అనిమల్ కేమ్ అండ్ టేకెన్ హిమ్. అతను ఏం చెప్తున్నారంటే, ఒక జంతువు వచ్చేసి, ఏదో జంతువు వచ్చేసి అతన్ని చంపివేసింది అని చెప్తున్నారండి. హౌ హారబుల్, ఎంత భయంకరమైన అబద్ధం, వెరీ డేంజరస్ సీన్, ఎంత పెద్ద భయంకరమైన పాపం అండి అది వాళ్ళు చేస్తుంది. టుడే యంగ్స్టర్స్, యవనస్తులనే వాళ్ళు సేమ్ సిన్ యూర్ డూయింగ్, అదే పాపం నువ్వు చేస్తున్నావు. సేమ్ థింగ్ యూర్ డూయింగ్, అదే పాపం నువ్వు చేస్తున్నావు. యూ డిసీవింగ్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులను నువ్వు మోసగిస్తున్నావు. యూ డిసీవింగ్ యువర్ చర్చ్, నీ మందిరాన్ని నువ్వు మోసగిస్తున్నావు. యూ డిసీవింగ్ యువర్ పాస్టర్, నీ సేవకుని నువ్వు మోసగిస్తున్నావు. యూ డిసీవింగ్ యువర్ పాస్టర్ మేడం, మరి నీ సేవకురాలు నువ్వు మోసగిస్తున్నావు. యూ డిసీవింగ్ ద గాడ్, యేసయ్య నువ్వు మోసగిస్తున్నావు. యు ఆర్ టెల్లింగ్ టు యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులకు ఏం చెప్తున్నారండి మీరు? ఐ హావ్ ద స్పెషల్ క్లాస్, నా స్పెషల్ క్లాసులు ఉన్నాయి. ఐ హావ్ ద బర్త్డే పార్టీస్, నాకు బర్త్డే పార్టీస్ ఉన్నాయి. దెన్ నా వేర్ యు ఆర్ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సండే ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళు గోయింగ్ టు ద పబ్స్కి వెళ్ళిపోతున్నారండి. ఎంజాయింగ్ ఇన్ ద మూవీ థియేటర్, సినిమా థియేటర్లలో ఆనందిస్తున్నారండి. సే ద లైస్, అబద్ధాలు చెప్పారు. దేర్ యు సెడ్ ద లై, ఇక్కడ నువ్వు అబద్ధం చెప్ప. వాట్ లై యు సెడ్, ఏం అబద్ధం చెప్పారు? హౌ ద స్పెషల్ క్లాస్ మై ఫాదర్, నా తండ్రి ఇక్కడ నాకు స్పెషల్ క్లాస్ ఉందని మీరు చెప్తున్నారండి. వేర్ యు ఆర్ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? యు ఆర్ డూయింగ్ ద డేటింగ్ విత్ బాయ్స్, అబ్బాయిలతో వెళ్ళి నువ్వు డేటింగ్ చేస్తున్నావు. అండ్ యు ఆర్ డూయింగ్ ద ఆల్ ద వరల్డ్ ఇస్ సిన్, పాపాన్ని నువ్వు చేస్తూ ఉన్నావండి. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ద మూవీ థియేటర్, సినిమా హాలల్లోకి అడుగు పెడుతున్నారండి. యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళు, క్రిస్టియన్స్, క్రైస్తవులైన మీరు, మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, సహోదరుడా సహోదరి, హౌ బిగ్ సిన్ యు ఆర్ డూయింగ్, ఎంత పెద్ద పాపం అండి. యు ఆర్ నెగ్లెక్టింగ్ ద చర్చ్, నువ్వు మందిరాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నావు. యు ఆర్ నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అండ్ యు ఆర్ గోయింగ్ యువర్ ఓన్ వే, నీ సొంత మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు. అండ్ యు ఆర్ చీటింగ్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులను మోసగిస్తూ ఉన్నావు. హియర్ ద ఆల్ ద జోసెఫ్ బ్రదర్స్, మరి ఇక్కడ యేసేపు సహోదరులు కూడా దే ఆర్ డిసీవింగ్ హిస్ ఫాదర్, తన తండ్రిని వారు మోసగిస్తూ ఉన్నారండి. నౌ ద చిల్డ్రన్, పిల్లలు కూడా, నౌ ఎవ్రీ యంగ్స్టర్, యవనస్తులు అనే వాళ్ళు కూడా దే ఆర్ డిసీవింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు మోసగిస్తున్నారు. డిసీవింగ్ ద జీసస్, యేసుని కూడా మోసగిస్తున్నారు. బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ ప్రామిసెస్, తప్పుడు చెప్పే మీరు ఏం చేస్తున్నారంటే అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారు. రాంగ్ వర్డ్స్, తప్పుగా మీరు ఏంటంటే ప్రమాణం చేస్తున్నారు, తప్పు చెప్తున్నారు. మదర్, ఫాదర్, తండ్రి, మా అమ్మ, టుడే వి హావ్ ద బర్త్డే పార్టీ ఉంది. సో వి హావ్ టు అటెండ్ దేర్, అక్కడికి వెళ్ళాలి. ఐ కెనాట్ కమ్ టు చర్చ్, నేను చర్చికి రాలేను. ఐ కెనాట్ కమ్ టు ద బైబిల్ స్టడీ, నేను బైబిల్ స్టడీకి రాలేను. దెన్ మీరేం చేస్తున్నారండి? యు ఆర్ ఎంజాయింగ్ అండ్ మూవింగ్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్, నీ మరి బాయ్ ఫ్రెండ్ అనే వాడితోటి, గర్ల్ ఫ్రెండ్ అనే అమ్మాయి తోటి కలుసుకోవడానికి వెళ్ళిపోతున్నారండి. క్రిస్టియన్స్, క్రైస్తవులు, లవ్ మ్యారేజెస్ ఈజ్ అగైనెస్ట్ టు ద జీసస్. మీరు తెలుసుకోవాలి, ప్రేమ వివాహాలు అనేవి యేసుకి విరుద్ధమైనవండి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. సో డోంట్ కమిట్ లైక్ దట్ సిన్స్, అలాంటి పాపాలు చేయొద్దు. ద బిగ్ సిన్స్, ఇలాంటి పాపాలు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్, యేసయ్య ముందు యు విల్ బి, ఏమవుతుందండి యేసయ్య ముందు? డెఫినెట్లీ వన్ డే, ఒక రోజు ఏమవుతుందంటే డెఫినెట్లీ జీసస్ విల్ ఆస్క్ యు, అడుగుతాడు, యు హావ్ డిసీవ్డ్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులను మోసగిచ్చావు. సో వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందండి? యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ టెల్లింగ్ ద లైస్, యూ కెన్ ఎస్కేప్. నువ్వు అనుకుంటున్నావేమో అబద్ధాలు చెప్పేసి తప్పించుకోపోవచ్చు అనుకుంటున్నావేమో. రిమెంబర్ దట్, గుర్తుపెట్టుకో, సిన్ వేజెస్ ద డెత్. గ్రహించాలండి, పాపం వల్ల జీతం మరణం అని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. సో యు హావ్ టు రీప్ వాట్ యు హావ్ డన్. నువ్వేదైతే పాపం చేసావో అది నువ్వు అనుభవించాలి ఈ లోకంలో.
సో డేటింగ్ ఈజ్ అ సిన్. డేటింగ్ అనేది ఒక పెద్ద పాపం అండి. లెస్బియన్ ఈజ్ అ సిన్. లెస్బియన్ పాపం అండి. అడల్ట్ మూవీస్ ఈజ్ అ సిన్. మరి లైంగిక సినిమాలు అనే పాపం అండి. మూవీస్ అండ్ సీరియల్స్ ఆర్ సిన్. సినిమాలు సీరియల్ పాపం అండి. ఆల్ దిస్ ఆర్ వరల్డ్లీ ఫిల్తీ అట్మాస్ఫియర్. లోకానుసారమైన ఏ క్రియ అయినా సరే దట్ ఈస్ ఆల్ ద బిగ్స్ ఇస్ అన్ని పాపాలే అండి. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ యూ టుడే. ఈ రోజు అవన్నీ నీలో ఉన్నాయి. దట్స్ ద కాజ్. అందుకే you cannot reach your goals. అందుకే నువ్వు కోరుకున్న గోల్స్ కి నువ్వు రీచ్ కావట్లేదు. that's the cause you cannot get the job. అందుకే నీకు ఉద్యోగం రావట్లేదు. that's the cause you are not getting the kids. అందుకే నీకు పిల్లలు పుట్టట్లేదు. so many trials you are moving. ఎన్నో కష్టాలలో ఎందుకు వెళ్తున్నావంటే ఎందుకంటే you are invited the demons in your life. నీ జీవితంలోనికి అపవాది నిన్ను మీరు రప్పించారండి. here the Joseph brothers, మరి యేసేపు సహోదరులు కూడా they was invited the demons in their life. వారి జీవితంలోకి అపవాదిని వారు ఆహ్వానించారండి. what is that demon? ఆ అపవాది ఏంటంటే jealous demon. మరి అసూయ కలిగించి ఈర్ష్య కలిగిన అపవాదిని వారు అనుమతించి ఉన్నారండి వారి జీవితంలోనికి. always having the angry upon the brothers and sisters. సహోదరుల మీద కోపగించుకుంటే ఆత్మ, ఈర్ష్యపడే ఆత్మని వారు కలిగి ఉన్నారండి యేసేపు సహోదరులు. దాని ద్వారా ఏమైపోయింది అంటే వారు వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నారు. వారు నాశనం చేసుకోవడమే కాకుండా పాపం అమాయకుడైన యేసేపు జీవితాన్ని కూడా వారు నాశనం చేయాలని చూసారండి. సో టుడే యు హావ్ టు అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడు మీరు గ్రహించాలండి. సహోదరుడు మీరు గ్రహించాలండి. సో ద బిగ్ సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. యేసయ్య ఎదుట ఒక పెద్ద పాపం ఏంటంటే జీసస్ హేట్ ద లైస్. మీరు గ్రహించాలి, యేసయ్యకి అబద్ధాలంటే చాలా అసహ్యం అండి. ఏ బిగ్ లై. ఎంత పెద్ద అబద్ధం అండి. యువర్ సన్ ఇస్ డెడ్. నీ కుమారుడు చనిపోయాడు. ఓ సమ్ అనిమల్ ఈజ్ టేకెన్ హిమ్. అతను ఏదో ఒక జంతువు వచ్చి క్రూర మృగం వచ్చేసి మింగివేసింది అని ఎంత భయంకరమైన అబద్ధం చెప్పారండి వారు. ఈజ్ ద ఫాదర్ క్యాన్ అలైవ్ వెల్ హీ లిజన్ దట్. తన తండ్రి అది విన్నప్పుడు తట్టుకోగలుగుతాడా అండి? హీ కెనాట్ బేర్ దట్. అతను తట్టుకోలేడు అది. నో ఫాదర్ కెనాట్ బేర్ దట్. ఏ తండ్రి కూడా తట్టుకోలేడండి. బికాస్ ఎందుకంటే మీకు తెలుసా జాకబ్ లవ్డ్ జోసెఫ్ ఎ లాట్. మనందరికీ తెలుసు యాకోబు యేసేపుని ఎంతగానో ప్రేమించారండి. సో హీ కెనాట్ బేర్ దట్. తట్టుకోలేకపోయినాడు. he was become the mad. పిచ్చోడైపోయినాడు. he was cried a lot. ఎంతగానో ఏడ్చాడు. హారబుల్. ఎంత భయంకరంగా ఉంటుందండి. బిగ్ లై. ఎంత పెద్ద అబద్ధం అండి. బికాస్ ఆఫ్ దట్ లై, ఆ అబద్ధం ద్వారా ఏమైందండి? జాకబ్ హార్ట్ వాజ్ బ్రోకెన్. యేసేపు మరి ఏంటంటే యాకోబు హృదయం ఏమైపోయిందండి? బద్దలైపోయిందండి. తెలుసుకోవాలండి మనము. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ టుడే, ఈరోజు నువ్వు చెప్పే అబద్ధం ద్వారా మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, యువర్ పేరెంట్స్ హార్ట్స్ ఆర్ బ్రోకెన్. నీ తల్లిదండ్రుల హృదయాలు పగిలిపోతున్నాయి. యువర్ పాస్టర్ హార్ట్ ఈస్ బ్రోకెన్. నీ సేవకుల హృదయాలు పగిలిపోతున్నావు. యు విల్ గివ్ ద ప్రామిస్ టు ద చర్చ్. మందిరానికి నువ్వు ప్రామిస్ చేస్తున్నావు దట్ ఐ విల్ సపోర్ట్ యు. నేను నీకు సహకరిస్తాను. ఐ విల్ గివ్ ద మనీ. నేను డబ్బులు ఇస్తాను, సహకరిస్తానని చెప్పి వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావండి? వెన్ యూ గెట్ ద సాలరీ, నీకు సాలరీ వస్తానే యు ఆర్ ఎస్కేపింగ్ ద టైప్స్. మరి దశమ భాగాలు మరి ఏం చేస్తున్నారు? దశమ భాగాలు ఎగరగొట్టేస్తున్నారండి. బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. దీని ద్వారా ఏమవుతుందంటే దీని ద్వారా ఏమవుతుంది అని అంటే వాట్ ఇస్ హ్యాపెన్, ఏమవుతుందండి? పాస్టర్ హార్ట్ వాజ్ బ్రోకెన్. మరి సేవకుడి హృదయము గాయపరచబడుతుందండి. చర్చ్ ఫెలోషిప్ ఇస్ బ్రోకెన్. మరి మందిరంలో ఉన్న ఫెలోషిప్ బ్రోక్ అవుతుందండి. బికాస్ ఎందుకంటే యు ఆర్ డిసీవింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవ సేవకుని నువ్వు మోసగిస్తున్నావు. బీ కేర్ఫుల్. జాగ్రత్త. డోంట్ గివ్ ద ప్రామిస్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. సేవకుడికి మీరు అలాగా ప్రమాణాలు చేయొద్దండి. ఇఫ్ యు క్యాన్ స్టాండ్ దట్ ప్రామిస్, దాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగితే దెన్ యు డు ద ప్రామిస్. అలాంటి కమిట్మెంట్స్ ఇవ్వండి. బట్ డోంట్ ఎస్కేప్. ఏం చేస్తున్నారండి? చాలా మంది ఎస్కేప్ అయిపోతున్నారండి. లైక్ దట్ పీపుల్ ఆల్సో దేర్. అలాంటి వారు కూడా ఉన్నారండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్. తెలుసుకోవాలి. ఏ బిగ్ లై, ఒక పెద్ద అబద్ధం క్యాన్ డిస్ట్రాయ్ ద మెనీ లైఫ్స్. ఎంతో మంది జీవితాలని పతనం చేసేస్తుందండి. Your mother, father heart is broken today because of you. నీ తల్లి, నీ తండ్రి హృదయం ఈ రోజు గాయపరచబడిందని దానికి కారణం నువ్వు. బికాస్ ఎందుకంటే you are going and doing the dating with some boy, some girl. ఒక అబ్బాయి తోటి ఒక అమ్మాయి తోటి నువ్వు డేటింగ్ అని చేసుకొని వచ్చినప్పుడు and that sin wages the death. ఏమవుతుందండి? ఆ పాపం వల్ల జీతం మరణము. అంటే they was deceived you. నిన్ను మోసగిచ్చినప్పుడు your boyfriend and girlfriend ప్రేమికుడు ప్రేయసి అని చెప్పి వారు నిన్ను మోసగిచ్చినప్పుడు and you was become the pregnant. అలాగా గర్భవతి అయినప్పుడు who will bear that? దాన్ని ఎవరు గ్రహిస్తారండి? దాన్ని ఎవరు తట్టుకుంటారు? your parents. నీ తల్లిదండ్రులు తెలిసినప్పుడు ఏమవుతుందండి? they
సూసైడ్, మరణం వాళ్ళకు ఏమవుతుందండి, మరణాల్లోకి వెళ్ళిపోతారండి, ఆత్మహత్య చేసుకోవడం ప్రేరేపింపబడతారండి. యంగ్స్టర్స్, యవనస్తులారా, డోంట్ డూ దట్ సచ్ థింగ్స్. అలాంటి పనులకి మీరు చేయొద్దండి. డోంట్ కమిట్ ద సిన్స్. ఇంకా పాపాలు మీరు చేయొద్దండి. కమ్ అవుట్, బయటికి రండి. బీ లైక్ ఏ జోసెఫ్. యేసేపు లాగా ఉండండి. జోసెఫ్ ఇస్ హోలీ వెన్ హీ వాజ్ ఇన్ ద యంగ్ ఏజ్. యేసేపు తన యవ్వన జీవితంలో పరిశుద్ధుడై ఉన్నాడండి. సో యు హావ్ టు బీ లైక్ దట్ హోలీ. అలాగా పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా మీరు ఉండాలండి. సో టుడే, ఈ రోజు యు హావ్ టు కమ్ టు వన్ కమిట్మెంట్. ఒక నిర్ణయానికి మీరు రండి. సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. యేసయ్యకి సమర్పించుకోండి. ఇన్ యువర్ యంగ్ ఏజ్, నీ యవ్వన జీవితంలో యు హావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. యేసయ్యకి సమర్పించుకోవాలి. నాట్ టు బాయ్, నాట్ ఏ గర్ల్. అమ్మాయికి అబ్బాయి కాదు. నాట్ ఏ లవర్స్, ప్రేమికుడు ప్రేయసి కాదు. దట్ ఈస్ ఆల్ ద డెవిల్ నాస్టీ థింగ్. అపవాది వేసిన ఒక పెద్ద కుట్ర అండి అది. దట్ ఈస్ ద డెవిల్, సాటన్ నెట్. అపవాది వేస్తున్న వల ఏంటంటే యవనస్తుల మీదకి డేటింగ్ అనే వలండి, లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహాలనే వలండి. బికాస్ ఆఫ్ దిస్, దీని ద్వారా మెనీ లైఫ్స్ ఆర్ స్పాయిలింగ్. పతనం అయిపోతున్నారండి. ఎవ్రీ యంగ్స్టర్, యవనస్తుడు, ఎవ్రీ క్రిస్టియన్, క్రైస్తవుడు, ఎవ్రీ యంగ్ గర్ల్, యంగ్ బాయ్, యవనస్తుడు, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దీని ద్వారా పతనం అయిపోతున్నారండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలి. బీ లైక్ ఏ జోసెఫ్. యేసేపు లాగా మీరు ఉండాలి. బీ హోలీ, పరిశుద్ధంగా మీరు ఉండాలి. డోంట్ సే ఎనీ లైస్. అబద్ధాలు ఎప్పుడు కూడా మీరు చెప్పొద్దని. ప్లీజ్ డోంట్ సే ఎనీ లై. ఏ అబద్ధం కూడా దయచేసి కూడా ఎప్పుడు చెప్పొద్దని. ఏ బిగ్ లై, ఒక పెద్ద అబద్ధం ద్వారా జాకోబ్ హార్ట్ వాస్ బ్రోకెన్. మీకు తెలుసా, యాకోబు చాలా ఎంత వృద్ధాప్యంలో ముసలివాడిగా ఉన్నాడు. తన హృదయం ఒక్కసారిగా బద్దలైపోయిందండి ఆ అబద్ధం తోటి. హౌ హారబుల్ బిగ్ సిన్. ఎంత పెద్ద పాపం చేశారు వారు. దే డన్ ద మెనీ సిన్స్. ఎన్నో పెద్ద పాపాలు చేసి ఉన్నారండి అలాగ అబద్ధాలు చెప్పేవారు. జోసెఫ్ బ్రదర్స్, యేసేపు సహోదరులు, డోంట్ డూ లైక్ దట్. అలా మీరు చేయొద్దని. డోంట్ హ్యావ్ ద జెలస్ అపాన్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. నేను చెప్తున్నాను, నీ సహోదరుడి మీద, సహోదరు మీద అలాగా అసూయ కలిగి మీరు ఉండొద్దండి. ఇఫ్ దే డన్ ద సిన్, వాళ్ళ పాపం చేస్తుంటే యు ప్రే ఫర్ దెం, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. బట్ డోంట్ commit all the sins when they are doing, you also involving in that. వాళ్ళు పాపాలు చేస్తున్నారని నువ్వు కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి వాటితోటి ఎంజాయ్ చేయడం, అలాంటి పనులు మాత్రం దయచేసి చేయొద్దండి. సో జీసస్ విల్ బ్లెస్ యు. యేసు దీవించును గాక. సో దిస్ ఇస్ a Jesus plan. ఇది యేసయ్య చిత్తమై ఉంది. that Joseph has to sold into the slavery. అతను అలాగ బానిసగా అమ్మబడ్డము యేసయ్య చిత్తమై ఉన్నదండి. దట్స్ ద కాజ్. అలాగే అమ్మబన్నాడు కాబట్టి హీ కెన్ సేవ్ హిస్ కంట్రీ. తన కంట్రీని తను రక్షించుకోగలిగినాడు. హీ కెన్ సేవ్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబాన్ని తను రక్షించుకోగలిగినాడు. సో యు హావ్ టు అండర్స్టాండ్. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ when you are moving in the trials, ఇప్పుడు నువ్వు ఇలాంటి ట్రయల్స్ లో వెళ్తున్నప్పుడు, అంటే ఇలాంటి కష్టాలలో నువ్వు వెళ్తున్నప్పుడు, యు హావ్ టు అండర్స్టాండ్. నువ్వు తెలుసుకోవాలి. హారబుల్ ట్రయల్స్, తట్టుకోలేని భయంకరమైన పరిస్థితులలో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు యు హావ్ టు అండర్స్టాండ్. నువ్వు తెలుసుకోవాలి. దేర్ ఈస్ వన్ గుడ్ హ్యాపీనెస్ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఒక మంచి అద్భుతమైన రోజు నీ గురించి ఎదురు చూస్తుంది. డెఫినెట్లీ జీసస్ విల్ బ్లెస్ యూ. యేసయ్య తప్పకుండా నిన్ను దీవిస్తాడు. జస్ట్ జీసస్ ఇస్ టెస్టింగ్ యూ. యేసయ్య కేవలం నేను ఇలాగా పరీక్షిస్తూ ఉన్నాడు. యు హావ్ టు అండర్స్టాండ్. అది తెలుసుకోవాలి. ఎందుకంటే టు కమ్ టు నియర్ టు జీసస్, యేసయ్య దగ్గరికి నువ్వు సమీపంగా రావాలంటే యు హావ్ టు మూవ్ ఇన్ ద ట్రయల్స్. ఇలాంటి ఏంటంటే కష్టాలలో మీరు ముందుకు వెళ్ళాలండి. యు హావ్ టు నో అబౌట్ దిస్ COVID-19 వైరస్. ఈ COVID-19 వైరస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. నౌ బికాస్ ఆఫ్ దిస్ COVID-19 వైరస్, ఈ COVID-19 వైరస్ బట్టి మీరు తెలుసుకున్నారు కదా వాట్ ఈస్ ద జీసస్ లవ్. యేసయ్య ప్రేమ ఏంటో మీరు తెలుసుకున్నారు. టుడే యు ఆర్ అలైవ్. ఈ రోజు నువ్వు బతికి ఉన్నావంటే బికాస్ ఆఫ్ ద జీసస్ గ్రేస్, యేసయ్య కృప ద్వారా. బిలియన్స్ ఆర్ డైయింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో బిలియన్స్ గా చనిపోతున్నారు ఈ వైరస్ ను బట్టి. బట్ టుడే యు ఆర్ అలైవ్. నువ్వు బతికి ఉన్నావంటే జీసస్ గ్రేస్, యేసయ్య కృప అండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్ టుడే. ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. యు హావ్ టు అండర్స్టాండ్. నువ్వు తెలుసుకోవాలి. మెనీ ట్రయల్స్ విల్ కమ్. ఎన్నో భయంకరమైన ట్రయల్స్, ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సో వాట్ యు హావ్ టు డూ, నువ్వేం చేయాలంటే యు హావ్ టు ఓవర్కమ్ దట్. వాటిని ఏంటంటే నువ్వు ఓవర్కమ్ చేయాలండి. వాటిని ఎదుర్కోవాలి. యు హావ్ టు ఫేస్ ద ట్రయల్స్ యాజ్ ఎ క్రిస్టియన్స్. క్రైస్తవులుగా వీ హావ్ టు ఫేస్ ద ట్రయల్స్. క్రైస్తవులు అంటే ఏంటంటే మనము ఎట్లాంటి కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయండి. వాటిని అన్నింటినీ ఎదుర్కోవాలి. డోంట్ గివ్ బ్యాక్. వెనక్కి వెళ్ళిపోవద్దండి. డోంట్ థింక్ దట్ ఐ కెనాట్
ఓవర్కమ్ దిస్ సిన్. అనుకోద్దండి ఈ పాపం నుంచి నేను బయటికి రాలే, నేను ఇలాగనే ఉంటాను, అలా అనుకోద్దండి. యూ కెన్ ఓవర్కమ్ దిస్ సిన్. నువ్వు తప్పకుండా ఈ పాపం నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. యూ కెన్ ఓవర్కమ్ దిస్ ఆల్ ద లైస్. ఈ అబద్ధాలు చెప్పే ఆత్మ నుంచి తప్పకుండా నువ్వు బయటికి రాగలుగుతావు. బికాజ్ ఎందుకంటే జీసస్ లవ్స్ యూ. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడండి. జోసెఫ్ వాస్ సబ్మిటెడ్ టు ద జీసస్ విల్. ఇక్కడ యేసయ్య చిత్తానికి లోబడి ఉన్నాడు. సో హీ వాస్ బ్లెస్డ్. అతను దీవెన పొందినాడు. హీ వాస్ బ్లెస్డ్. అతను దీవెన పొందినాడు. ఓ జీసస్ వాస్ బ్లెస్డ్ హిమ్ ఎ వండర్ఫుల్ వే. యేసయ్య అద్భుతంగా అతన్ని దీవించినాడు. సో టుడే యు ఒబే ద జీసస్ విల్. యేసయ్య చిత్తానికి లోబడు. వెన్ యు ఆర్ మూవింగ్ ఇన్ ద ట్రయల్స్, ఇలాంటి ఇబ్బందులలో కష్టాలలో వెళ్తున్నప్పుడు కూడా సే టు జీసస్. యేసయ్యకి మీరు చెప్పాలి, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక, ప్రైజ్ టు జీసస్. యేసయ్యకి ఘనత కలుగును గాక అని మీరు చెప్పినప్పుడు ఇన్ దిస్ ట్రయల్స్, ఇలాంటి ట్రయల్స్ లలో ఆల్ ద బ్లేమింగ్స్, నిందలను ఎదుర్కొంటున్నప్పుడు, కష్టాలను వెళ్తున్నప్పుడు కూడా యేసయ్య నీకే స్తోత్రం, యేసయ్య నిన్నే నేను ఆరాధిస్తున్నాను, యేసయ్య నీకే నువ్వే కావాలి నాకు అని మీరు చెప్పినప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా? ఆల్ యువర్ ట్రయల్స్, నీకున్న ఇబ్బందులన్నీ ఇట్ విల్ బి బ్రోకెన్. అన్ని ఏమైపోతాయంటే విడిపోతాయండి. అండ్ జీసస్ విల్ బ్లెస్ యూ. యేసయ్య నిన్ను దీవిస్తాడు. హోలీ స్పిరిట్ గాడ్ విల్ కమ్ అపాన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. సో లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. టుమారో పార్ట్ 5 విల్ బి దేర్. పార్ట్ 5 ఉంటుందండి. సో క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ ఆల్. మన దగ్గర వచ్చి నేను ప్రార్థన చేయబోతున్నాను. Father, in the name of the Jesus of Nazareth, thank you Holy Spirit God. Thank you for teaching that Joseph life history is a big example to the every young girl, young boy, every elder, every Christianity, Father, in Jesus name, Father. Thank you Dad. Thank you Dad. When we are moving in the trials, we are coming very near to you, Father. Joseph was born in the trials because he was came near to you, Father. Thank you Father. Thank you for giving this type of the trials, Father. Thank you Lord. Thank you Jesus. Thank you Dad. Let all the people will understand if they are moving in the financially crisis, they are not getting the jobs and they are not getting the marriage. They have to understand that why that all is happening, why they cannot move in the forward in their life, because they have to understand that they have to submit to the Jesus will. They have to obey the Jesus, Father. Let everyone will be understand that in Jesus name, Father. Bless all the people, those who are watching today the Facebook live, Father. Bless all the man of God in Jesus name. Bless all the women of God in Jesus name. Bless all the believers who are watching today the Facebook live, Father. Bless each and everyone in Jesus name. Hendra Mashiara Balira Basi Kondri Yoria Uri Balara Bashandri Loria Rababa Uri Kababa Risha Mandri Yoria Rababa Riza Mandri Yotri Rishindri Yotri Herila Rababa Uri Nahesa Mandri Yotri. Lord, bless each and everyone, Father. Let all the youngsters stop lying every time they say the lies. They always cheating the parents. They always cheating you, Father. Let today they have to submit your will. Let they have to confess their sins in front of you, Father. They have to stop the dating, all these love marriages, all the worldly filthy attractions, everything, the Father. Let they completely be a holy like a Joseph in their life. Every young boy, every young girl, in Jesus name, Father. Bless each and everyone today. Those who are watching this Facebook live, all their financially crisis, all their health sickness, everything will be broke today in Jesus name. Holy Spirit God, touch their lives, touch with your Holy Spirit fire upon them in Jesus name, Father. Thank you Dad. Thank you for giving this opportunity to speak the Facebook live, Father. Thank you Lord. Thank you for this great privilege to preach about the gospel. Thank you to proclaim the word of God. Thank you Jesus. In Jesus mighty glorious name we pray. Amen. Praise the Lord. So tomorrow I'm going to meet you all 4 o'clock to 5 o'clock. Yes, praise the Lord. 4 నుంచి 5 వరకు రేపు నేను కలవబోతున్నానండి. అండ్ ప్రేయర్ ఇన్సైన్ గ్రూప్ లో 6 to 7 తెలుగు వాక్యం ఉంటుంది. అక్కడ కూడా వచ్చి మీరు చూడొచ్చు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో టుడే యు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. యేసయ్య చిత్తం గురించి మీరు తెలుసుకున్నారు. సో గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో టుమారో రేపు సేమ్ టైం కి 4 to 5 4 నుంచి 5 వరకు కంటిన్యూగా ఉంటుందండి. సేమ్ చాప్టర్ కంటిన్యూగా ఉంటుంది. సో ప్రైజ్ ద లార్డ్. బై. టేక్ కేర్. లవ్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద ఆఫ్రికా స్పిరిచువల్ బ్రదర్స్. ప్రియ మరి ఆత్మీయ సహోదరులైన మరి ఆఫ్రికా నుంచి చూసిన వాళ్ళకి, అండ్ ఫ్రమ్ ద USA అమెరికా నుంచి చూసిన వాళ్ళకి, ఈచ్ అండ్ ఎవ్రీవన్ అందరి నుంచి, దోస్ హు ఆర్ వాచింగ్ ఫ్రమ్ ద కువైట్ నుంచి చూసిన వాళ్ళకి, ఈచ్ అండ్ ఎవ్రీవన్ మీ అందరికీ ఇన్ జీసస్ నేమ్ యేసయ్య నామమున ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బై. టేక్ కేర్. ఐ యామ్ గోయింగ్ టు మీట్ యు ఆన్ 6 o'clock నేను మిమ్మల్ని కలుసుకోబోతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. బై.